నమస్తే. దానం నాగేందర్ మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తున్నారా? ఇదే ఇప్పుడు చర్చ. బై ఎలక్షన్ వస్తే నేను దేనికైనా సిద్ధమని ఆయన కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ మళ్ళీ కొంత మాట మార్చినట్టు కనబడుతున్నది. ఫార్ములా కార్ రేస్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అన్న స్టేట్మెంట్ని మళ్ళీ కొంత బ్యాక్ తీసుకున్నట్టు జస్ట్ రీసెంట్ ప్రెస్ మీట్లో కనబడుతున్నది. అసలు ఆయన ఆలోచన ఏంటి, ఉద్దేశం ఏంటి? ఒకవేళ ఖైరతాబాద్కి బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందరే ఉండబోతున్నారా? ఎవరుంటారు? మాట్లాడదాం. నా ముందు విజయారెడ్డి గారు ఉన్నారు, పీజేఆర్ కూతురు, ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గతంలో కంటెస్ట్ కూడా చేసి ఉన్నారు. నమస్తే విజయారెడ్డి గారు. యా, సో ఎట్లా రియాక్ట్ అవుతారు? మరి మీరు అదే పార్టీలో ఉన్నారు, ఆయన కూడా వచ్చి మీ పార్టీలోనే జాయిన్ అయ్యారు. సో వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్ ఇది. ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా ఆయన కాంగ్రెసే, మేడం కూడా కాంగ్రెసే ఉన్నారు కాబట్టి ఎట్లా రియాక్ట్ అవుతారేమో అని. సో ఓవరాల్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు ఏ అంచనాకు వచ్చారు? నా రాజకీయ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది నాకు కాలికి తగులుతున్న ముళ్ళు లెక్కనే అనుకోవాలా. ఫస్ట్ నేను కాంగ్రెస్లో అంటే అఫ్కోర్స్ అప్పటికే ఆయన 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నా కానీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో డీలిమిటేషన్ అయినప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో నేను క్షేత్రస్థాయి నుంచి తిరుగుతూ ఒక పట్టు తెచ్చుకోవాలనుకున్నాను. తిరిగాను, పట్టు కూడా వచ్చింది. కానీ ఇక ఆయన ఉన్న జిమిక్లకు అప్పుడు అనొద్దు, కానీ అప్పుడు కూడా టికెట్ ఇదయింది. సరే, పార్టీ కొన్ని చాలా రీజన్స్ ఉండే, దాంతో నాకు కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అవ్వడంతో నేను కాంగ్రెస్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. దాన్ని బయటికి పంపించారు. ఓకే. సో జరిగిన ఇన్సిడెంట్కి మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలని అనుకున్నా కానీ అప్పుడు పరిస్థితులు సహకరించలేదు. కానీ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి నా వంతు ప్రయత్నాలు నేను చేస్తూ మళ్ళీ ఎప్పటికన్నా కాంగ్రెస్లో రావాలనే ఉద్దేశం నాకు బాగా ఉండే. ఎందుకంటే అది మా పుట్టినిల్లు లాంటిది. కొట్లాటలు ఎన్నున్నా కానీ మళ్ళీ మన ఇంటికి మనం రావాల్సిందే. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ జెండా పట్టుకొని సేవ చేశారు. ఆ జెండాతోటి మన్నించారు కాబట్టి అందులోకి రావాల్సిందే అనుకున్నాము, వచ్చాము. ఇప్పుడు కూడా ప్రతిసారి ప్రతి ఎలక్షన్కి కూడా మాకు అది జరుగుతున్నా కానీ మేము మాత్రం ఒకటే అజెండాతోటి పోతున్నాము. పార్టీలకు కట్టుబడి మేము ప్రజల మధ్యలో ఉంటూ ఒక నిజాయితీతోటి రాజకీయం చేస్తూ ఉన్నాం, ముందుకు వెళ్తూ ఉన్నాము. సరే, ప్రతి ఎలక్షన్కి ఒక్కొక్క మలుపు తిరుగుతూ ఉంది. ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ మేము ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజలతోటి ఉంటాము. పార్టీని అనుసరిస్తూ పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా ముందుకు వెళ్తూ ఉంటాము. ఇతర నాయకులతోటి మాకు సంబంధం లేదు. సంబంధమే లేదా? మీ పార్టీ నాయకుడు కదా. డెఫినెట్గా పార్టీ నాయకుడు అంటే పార్టీ నాయకుడు అంటే అందరం కూడా ఒక ఒకళ్ళకని కాదు, పార్టీ నాయకులం అందరం కూడా లైన్లో ఉండాలా. అందరం కూడా పార్టీ క్రమశిక్షణ పాటిస్తూ ఉండాలి. ఈరోజు ఒక దిక్కు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా సక్సెస్ఫుల్ అయ్యి ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని, అటు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయడంతో ఒక మంచి ఇమేజ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. ఇంత కష్టపడి పార్టీలో పవర్లోకి రావడానికి ప్రతి ఒక్కరి కష్టం ఉంది ఇందులో. ఒక్కొక్క నాయకుడు మనం చూసుకోవచ్చు. బట్టి గారు పాదయాత్ర కానీ అందరి సమీక్ష కష్టంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో ముందుకు వచ్చాము. మీరు కూడా చూసుంటారు. నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన 2 ఏళ్ళకి మా వంతు పోరాటం మేము కూడా చేశాము. కమాండ్ కంట్రోల్ ముట్టడి అంటే కమాండ్ కంట్రోల్ ముట్టడి చేశాము. మళ్ళీ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ధర్నా అంటే అక్కడికి ఎక్కడ ఉన్నా కానీ అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఎట్లా పోరాడిందో, ఎట్లా ప్రభుత్వంలోకి వచ్చామో కష్టపడిన వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు వచ్చిన కష్టాన్ని మేము ప్రజలకు, మాకు అని కాదు, ప్రజలకు ఒక మంచి మేలు జరగాలని, ఆ ప్రభుత్వంలో అందని ఫలాలన్నీ ఈ ప్రభుత్వంలో అందాలని, ప్రజాపాలన ఉండాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక గవర్నమెంట్ ఫామ్ అయి ముందుకు వెళ్తూ ఉంది. దానికి అందరం కూడా సహకరించాలి. సహకరిస్తారనే వచ్చారు, అందరు కూడా సహకరించి ప్రజలకు అన్ని ఫలాలు అందించాలని వచ్చారు. కానీ వచ్చినాక అందరం కూడా బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు నేను కూడా ఏ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, బాధ్యతగా ఉండాలా. ప్రజలకు పార్టీ చేస్తున్న మేలును అందజేయాలి. ఆ ప్రజాపాలనలో 10 ఏళ్ళు కొట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుని ప్రజలకు సంక్షేమం అందించడానికి 1 ఇయర్లో సక్సెస్ అయ్యాము. ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉంది. 10 ఏళ్లలో ఎన్నో పథకాలు గాలికి వెళ్ళిపోయినాయి. ఆ పథకాల గురించి ఎవరు మాట్లాడకుండా సరే మేము అనుకున్నాం 100 డేస్లో చేయాలని. అది లేట్ అయినా కానీ కమిటెడ్గా ప్రజలకు చేస్తూ ఉన్నాము. కొంత వర్గాలకు అందుతుంది, మ్యాక్సిమం అందుతుంది, ఇంకొంచెం అందేది ఉంది. అవన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వెళ్తా ఉంది. బీఆర్ఎస్లో గెలిచి ఎమ్మెల్యే అయి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు. ఈ పరిణామం మీరు ఆహ్వానించిరా? మీకు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే మీరు గుర్తిస్తున్నారా? ఖైరతాబాద్ నియోజకవర్గంలో
ఆయన మీద కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నా. ఒకటండి, ఇప్పుడు మేము పార్టీలో ఉన్నాం కాబట్టి విదిన్ పార్టీలో ఉన్నాం, కానీ పార్టీకి మేలు జరిగేటివి కొన్ని మాకు కష్టమైనా కానీ ఓర్చుకొని ముందుకు వెళ్తాము. ఎవరు ఎమ్మెల్యే అయినా అన్నా కానీ ఏ పార్టీ నుంచి వచ్చినా కానీ ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజల సంక్షేమం కోసం వెళ్ళాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సంక్షేమ పథకాలు తెస్తున్నారు, అది అందించడానికే మనం పార్టీలోకి వచ్చామని చెప్పాం. సో అందులో భాగంగా మనం ముందుకు వెళ్ళాలా కానీ సంక్షేమ పథకాలు ఎంత బాగా జరుగుతున్నా, ఏమి అవకతవకలు ఉన్నాయో చూసుకొని ఏమన్నా ల్యాబ్స్ ఉంటే దాన్ని కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా, ఓపికతోటి ఉండాలా. డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతారు రేవంత్ రెడ్డి గారు. సిఎల్పి లీడ్ పిసిసి ప్రెసిడెంట్గా ఎలాగైతే సక్సెస్ అయ్యారో ఇక్కడ ముఖ్యమంత్రిగా కూడా సక్సెస్ అవుతున్నారు. 1 year సక్సెస్. మీ ఎమ్మెల్యే సక్సెస్ అవుతున్నారా మీ పార్టీలోకి వచ్చాక? ఎమ్మెల్యే కన్నా మా కాన్స్టిట్యున్సీలో కూడా చాలా పథకాలు, కాంగ్రెస్ పథకాలు అందినాయండి. మేము అనుకున్న పథకాలు అన్నీ కూడా ఇవ్వగలుగుతున్నాం, ఇంకా చాలా ఇచ్చేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ సిలిండర్స్కి దాదాపు 22,000 మందికి మా దగ్గర అందుతుంది. అదే కరెంట్ ఉన్నది, కరెంటు కూడా దాదాపు 6,000-7,000 మంది వరకు కూడా 200 ఉచిత కరెంట్ అందుతున్నది. ప్రతి ఒక్క సంక్షేమం రోజుకి మేము ఒక 10-15 సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నాం ప్రజలకు. అవన్నీ కూడా అంటే 10 లక్షల లోపు ఏవైతే అనుకున్నామో అవన్నీ అందియగలుగుతున్నాం. జర్నలిస్టులు క్వశ్చన్ అడిగారు, బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందట కదా, 4 ఏళ్ళు ఇంకా ఈ ఇష్యూ మీద కొట్లాడాలి ఒకవేళ బై ఎలక్షన్ రాకపోతే. సో అట్లా కొట్లాడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పొద్దున సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఏమవుతుందో ఏం జరుగుతుందో. సో దానం నాగేందర్ గారు ఏమంటున్నారంటే బై ఎలక్షన్లకు నాకు రెడీయే, నేను గతంలో కూడా ఫేస్ చేసినా, నాకేం ఇబ్బంది లేదంటున్నారు. సో మీరు ఇప్పుడు ఆయన కోసం పనిచేయాల్సి వస్తుందేమో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం. మేము ఎవరు వ్యక్తుల కోసం చేయము, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా పనిచేస్తాం. అది నా కోసమా ఇతరుల కోసమా అని కాదు. డెఫినెట్ గా ఈ బాధ మేము అనుభవించిన వాళ్ళమే, ఆ బాధ ఏంటో తెలుసు. అప్పుడు కూడా మేము బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా పార్టీలో పనిచేస్తుంటే ఈరోజు అక్రమ కేసులు పెట్టిన అన్నోళ్ళు వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలా. రావడమే బతుకమ్మ ఆడినందుకు నా మీద కేసు పెట్టించారు. అదేవిధంగా ఒక దగ్గర మా ఘనంగా ప్లీనరీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి, రాహుల్ గాంధీ గారు వచ్చారు, అంతా మొత్తం దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చి వేడుక లెక్క జరుగుతున్న దాంట్లో ఫ్లెక్స్లు తీసేసి హడావిడి చేస్తున్నారు, మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. అదే ఒక దిక్కు 365 days ఫ్లెక్స్లు ఉంటాయి వాళ్ళే. అది ఏందని ప్రశ్నించినందుకు మాకు మీద కిడ్నాప్ కేసులు, SC/ST కేసులు పెట్టారు. అవన్నీ మేము తట్టుకొని వచ్చాము, మేము ఎక్కడ కూడా చెప్పలేదు. అలాగా ప్రతి దగ్గర కూడా ప్లస్ మైనస్ ఉంటది. రాజకీయంగా ఎదుర్కోవాల్సింది ఎదుర్కోవాలా. వస్తే మా కార్యకర్తల మీద కేసులు ఎట్లా పెడతారు అంటున్నారు ఆయన. ఇప్పుడు ఒకటి డీసీపీ గారు ఆయన ఏదైతే అన్నారో, ఆయన చాలా నిజాయితీ పరుడు, నీతివంతుడని మనం తీసుకొని వచ్చి పెట్టుకున్నాం. రావడమే ప్రక్షాళనతోటి అని ఒక మొత్తం పిఎస్లో పైన సిఐ నుంచి కానిస్టేబుల్ వరకు మార్చారు. అది హిస్టరీలో ఎక్కడ జరగలేదు, మా పంజగుట్ట పిఎస్లో జరిగింది. అలాంటి డిసిషన్ తీసుకున్న అధికారి మీద మేము కమెంట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళ దృష్ట్యా వాళ్ళు యాజ్ పర్ రూల్ వెళ్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే అక్రమ కేసులు అంటున్నారో, సరే అక్రమ కేసులు అయితే మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు మా మీద కూడా కొన్ని జరిగినాయి, ఎదుర్కోవాలా. అది కాకుండా 14 కేసులు ఎలక్షన్ టైంలో పెట్టినాయి అంటే అది ఎలక్షన్ కమిషన్ పెట్టిన కేసులు, కానీ ఎలక్షన్ అవి మనం వైలేట్ చేస్తే డెఫినెట్గా అవి ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఎవరో వ్యక్తిగతంగా ఆలోచించి పెట్టాల్సిన కేసులు అవి అంత అవసరం ఎవరికి లేదనుకుంటున్నాను. డెఫినెట్గా ఒక మంచి అధికారిని మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. అసలు జరగంది ఎందుకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు మీరు చూడాలి. ఇప్పుడు ప్రతి పిఎస్లో కూడా అప్పుడు లెక్క కన్నా ఇప్పుడు చాలా మంచిగా ప్రజలకు అందుబాటులో ఉండి పనులు జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ సిటీ వరకు చాలా స్ట్రిక్ట్గా లా అండ్ ఆర్డర్ చేయాలని ఎక్కడ కూడా అధికారులు ఒక పార్టీ కానీ కాకుండా మొన్న జరిగిన దాంట్లో కూడా మా పార్టీ మీద కూడా కేసులు అయినాయి. కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేశారు, కేసులు అయినాయి. డెఫినెట్గా మా సీఎం ఒకటే చెప్తున్నారు, ప్రజల పాలన ప్రజల కోసం ఉండాలా, రాజకీయంగా వాడుకోవద్దని. సరే కొంతమంది ఎవరి ఆలోచనలు వాళ్ళు బయట పెట్టినా కానీ మేము అనేది ఒకటే, ఇవన్నీ తట్టుకొని రావాలా. ఏమున్నా కానీ మంచి చెడ్డలు ముందుకెళ్ళాలా, పార్టీని కండువా ముందుకేసుకొని ప్రజల సంక్షేమం కోసం ముందుకెళ్ళాలి. బై ఎలక్షన్ వస్తే మీరు ఆస్పిరెంటా కాదా? సరే నేను చెప్తున్నాను, ఆయన పార్టీలోకి వచ్చాడు, ఎమ్మెల్యే అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆయనకే ఇస్తే మీరు సైలెంట్గా ఉంటారా? ఆయననే మనం ఎవరు ఏ డిసిషన్ తీసుకుంటారో చెప్పే పరిస్థితిలో ఇప్పుడు లేదు. బై ఎలక్షన్స్ వస్తే రావో కూడా తెలియని పరిస్థితి. వచ్చినప్పుడు సంగతి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నేను నిలబడతాను. అప్పుడు మొదటిసారి రెండోసారి గుచ్చుకున్న ముళ్ళు మళ్ళీ
కూడా గుచ్చుకునే అవకాశం ఉంది కదా మీకు. ఏ అవకాశాలు ఉన్నాయో సమయం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత సిటీలో ఇది ఉన్నా కానీ మీ క్యాడరు ఆయన క్యాడర్ కలిసే పనిచేస్తున్నాయా నియోజకవర్గంలో? కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేస్తుందండి. అందరం కూడా ప్రజల కోసం అందుబాటులో ఉంటున్నాం, పనిచేస్తున్నాం. డెఫినెట్గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ నా దృష్టికి వచ్చినా నేను చేస్తూ ఉన్నాను. ప్రజల మధ్యలో ఉంటున్నాము. ఏ సంక్షేమ పథకాలు అందకపోయినా కానీ మా వంతు కృషిగా మేము చేసి అందిస్తూ ఉన్నాము. ఏ నాయకుడు వాళ్ళ పరిధిలో ఉండి పని చేసుకొని వెళ్తే ప్రజలకు మేలు జరుగుతూ ఉంటుంది. ఎస్పెషలీ ఒక ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఫామ్ అయింది. ఒక నాయకుడు ఒక విజన్ తోటి పనిచేస్తున్నాడు. ఆ విజన్ని మనం డైవర్ట్ చేయొద్దు. ఆయన నమ్ముకున్న కాబట్టి అందరి సమీక్షంగా ఒకరిది కాదు క్యాబినెట్ డిసిషన్ తోటి ముందుకెళ్తున్నది కాబట్టి అది మనం రెస్పెక్ట్ చేయాలా. డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ప్రజాపాలన నడుస్తుందని అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే ఇలాంటి ఇబ్బందులు తగులుతా ఉంటాయి. ఎక్కడో దగ్గర ఇబ్బంది పడుతున్నట్టు మినిస్ట్రీ కావాలని వస్తే మినిస్ట్రీ ఇవ్వలేదనో, లేకపోతే కొత్తగా నా మీద కేసులు పుటప్ చేస్తున్నారనో, ఈ 2-3 అంశాల్లో ఆయన కొంత ఇబ్బంది పడుతున్నట్టున్నారు. పర్సనల్ ఇబ్బందులు అనుకొని మనం పర్సనల్ అజెండా కోసం నేను మాట్లాడదలుచుకోలేదండి. పార్టీ కోసము, ప్రజల సంక్షేమం కోసము, మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఎలా వెళ్తుందో దాని మీదనే మాట్లాడదలుచుకున్నాను. ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మా ప్రభుత్వంకి కానీ మా సీఎంకి కానీ ప్రజల సంక్షేమం ముఖ్యం, ప్రజాపాలన ముఖ్యం. ఆ విధంగానే ముందుకు వెళ్తారు. కార్ రేసింగ్ వల్ల బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే కావాలని ఆయన మాట్లాడినట్టుగా అనిపిస్తున్నదా, లేదు జనరల్గా అదొక మీడియా సమావేశంలో వచ్చిన మాటని ఒక దగ్గర మాట్లాడిందని అనుకుంటున్నారా మీరు? మీకు ఎట్లా అనిపించింది? కావాలని ఈ స్టేట్మెంట్ ఇవ్వాలని ముందుగా డిసైడ్ అయ్యి మాట్లాడినట్టు ఏమైనా అనిపించిందా? కార్ రేసింగ్ ఇష్యూ మీరు అందరు కూడా చూసారండి. సరే, అది అందరు కూడా ప్రజలకు కూడా 4 రోజులు 5 రోజులు సిటీలో అందరు కూడా ఇబ్బంది పడ్డారు. ఎక్కడో నగర శివార్లో చేయాల్సింది తీసుకొచ్చి నడిబొడ్డున పెట్టి ప్రజలు ఇబ్బంది పడినా కానీ అందరం కూడా ఓడ్చుకున్నాం. ఎందుకంటే హైదరాబాద్ కోసం మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నా కానీ హైదరాబాద్ కోసం మనం అందరం కూడా సహకరించినాము. అదొక ఇష్యూ అయితే ఇప్పుడు మనం దాని మీద నిర్ణయం డిసైడ్ చేయడము, డిస్కస్ చేయడము ఆయనకు కూడా సముచితం కాదు, మనకు కూడా సముచితం కాదు. అది కోర్టులో ఉన్న అంశము. దాన్ని లబ్ధి పొందాలనో లేకపోతే డిస్ట్రాక్ట్ చేయాలని చేయడం మాత్రం చాలా తప్పు. అంతేనా? ఏమన్నా నేను ఇట్లా మాట్లాడితే పిలిచి మాట్లాడతాడేమని అనుకుని ఉంటాడా? ఎవరి రాజకీయ పద్ధతులు వాళ్ళతోటి ఉంటాయండి. పార్టీకి కూడా పార్టీ దృష్టి ఉంటుంది. పార్టీ పనిచేసే విధానం. సరే, మీరు చెప్పండి, మీ ఖైరతాబాద్ పార్టీకి కార్యకర్తలకి ఆ స్టేట్మెంట్స్ ఏమి ఇబ్బంది కలిగించలేదా? అందరికీ తెలిసిన నిజాలే కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కానీ ఒక విధానం గురించి కానీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారో చూస్తూ ఉన్నారు, ఎంత ప్రజల కోసం వెళ్తున్నారో చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా పనిచేస్తుందో చూస్తున్నారు, వేరే నాయకులు ఎవరందరూ ఏం పనిచేస్తున్నారో చూస్తున్నారు. ఖైరతాబాద్కి ఈరోజు ఏం కొత్త కాదు, నేను కొత్త కాదు, ఆయన కొత్త కాదు. 30 ఏళ్ళ నుంచి మా అందరినీ చూస్తున్నారు. మా అందరినీ అసెస్ చేయగలుగుతారు కాంగ్రెస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు. సో దీనివల్ల డ్యామేజ్ అవుతుందని నేను అనుకోను. మేము సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్తే డెఫినెట్గా తీసుకొని వెళ్తున్నాము. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా ఖైరతాబాద్ నియోజకవర్గంలో బాగా స్ట్రాంగ్గా ముందుకెళ్తాం. సో మీ నియోజకవర్గంలో మీరు డైలీ చేసే రొటీన్ యాక్టివిటీస్లో, ఈవెంట్స్లో మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదా? తనతో కానీ లేకపోతే మీరు వెళ్తున్న మార్గంలో మీకు ఎక్కడ అడ్డుకట్ట పడడం కానీ, కొన్ని విషయాలు ఎమ్మెల్యే చెప్పినప్పుడు కొంత యాక్టివ్గా రోల్ ప్లే చేస్తారు అధికారులు కానీ స్థానిక పోలీసులు కానీ. మా ఎజెండా వరకు ఒకటి ప్రజల సంక్షేమం అండి. ప్రజల సంక్షేమం కోసం ప్రతి అధికారులు కూడా స్పందిస్తారు, చేసుకుంటూ వెళ్తున్నారు. బై గాడ్ గ్రేస్, పీజీఆర్ గారి ఆశీర్వాదంతో, పెద్దమ్మ ఆశీర్వాదంతో, కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఇప్పటిదాకా అయితే నేను ప్రజల మధ్యలో సక్సెస్ఫుల్గా వెళ్ళగలుగుతున్నాను. ఇవన్నీ కూడా ఇబ్బందులు, అప్పుడున్నంత ఇబ్బందులు ఏం లేవు. కాంగ్రెస్ పార్టీలో అందరు కూడా సముచిత స్థానం కల్పిస్తారని నమ్ముతున్నాం, కల్పిస్తున్నారు, ముందుకు వెళ్తున్నాం. సో ఒకవేళ ఆయన బ్యాక్ వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనిపిస్తున్నదా మళ్ళీ బీఆర్ఎస్లోకి? నడుస్తున్నది, రూమర్ నడుస్తున్నది, మరి ప్రచారం ఎవరి అది వాళ్ళ ఆలోచన స్థాయికి విఘ్నతకు వదిలేసేయాలండి. మనం దాని మీద పెద్దగా కమెంట్ చేసేది ఏమీ లేదు. ఎవరేందో కార్యకర్తలకు, నాయకులకి, ఖైరతాబాద్ ప్రజలకు, రాష్ట్రం అంతా కూడా తెలుసు. సో దాని మీద మనము అసలు ఇంత చర్చ పెట్టుకోవడం నాకు అనిపిస్తున్నది అది మనం తగినది కాదనిపిస్తున్నది. మీరైతే రెడీగా ఉన్నారు ఒకవేళ బై ఎలక్షన్ వస్తే బరిలోకి దిగడానికి? కాంగ్రెస్ పార్టీని విజయం కోసం నేను డెఫినెట్గా ముందుంటానండి. సో ఉన్న లిస్ట్లో మీరు కూడా ఒకరు కదా? కాంగ్రెస్ పార్టీ విజయానికి లిస్ట్లో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మేము డెఫినెట్గా పోరాడతాం. ఖైరతాబాద్లో పీజీఆర్ బిడ్డగా, ఖైరతాబాద్ ఆడపడుచుగా నన్ను అయితే ఎవరు నోవేర్ చేయలేరు.
సో అది ఎప్పుడు కూడా ముందు ఉంటానని తెలియజేస్తున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ విజయారెడ్డి గారు, థ్యాంక్ యూ. సో ఇది విజయారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.